బిగ్ బ్రేకింగ్ ఇది. కుకట్పల్లి సహస్ర మర్డర్ జరిగి ఈ రోజుకి 5 రోజులు అవుతోంది. ఇంకా కూడా ఎవరు నిందితుడు అనేది తేల్చలేకపోయారు పోలీసులు అని గత 5 రోజులుగా అందరూ వేచి చూస్తున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరుగుంటది, అంత చిన్న పాపను ఎవరు చంపుంటారు అనేది అతిపెద్ద బ్రేకింగ్గా మారినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చినటువంటి బ్రేకింగ్ కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. కేవలం మైనర్ బాలుడు, 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు, ఆయన పేరు వచ్చేసి సాయి. 80,000 రూపాయలు దొంగతనం చేయడానికి వాళ్ళ ఇంట్లోకి చొరబడి ఒక ప్లాన్ ప్రకారం, ఆ ప్లాన్లో పూర్తిగా నేను ఏం చేయాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి అని ఒక పేపర్ మీద ప్లాన్ రాసుకొని చేసినటువంటి మర్డర్. సో ఎంత దారుణంగా ఈ మర్డర్ చేశాడు అనేది ఆ పేపర్ చూసినటువంటి పోలీసులే షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే 5 రోజులు అవుతోంది, సీసీ కెమెరాలో ఎక్కడ కూడా ఏమీ రికార్డ్ కాలేదు, ఎవరు చంపుంటారు అని ఏకంగా పాపం వాళ్ళ పేరెంట్స్ మీదనే అనుమానం వ్యక్తం చేసిన సిచ్యువేషన్లో ఇప్పుడు ఏకంగా ఇంటి వెనకాల ఆల్మోస్ట్ వాళ్ళ ఇల్లు కూడా వీళ్ళ ఇల్లు కూడా ఆల్మోస్ట్ ఒక రకంగా ఆనుకొనే ఉంది అని చెప్పొచ్చు. కేవలం ఒక అడుగు వేస్తే ఆ లోపలికి జంప్ చేయొచ్చు. సో అదే చేశాడు ఈ సాయి అనే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు. 80,000 రూపాయలు, మరి 10వ తరగతి బాలుడికి 80,000 రూపాయలు ఏం అవసరం వచ్చాయి? ఇంత దారుణంగా మనుషుల్ని చంపాలన్న ఆలోచన ఆ బాలుడికి ఎట్లొచ్చింది? అసలు పేరెంట్స్ ఎవరు? ఈయనకి అంటే ఎట్లా ప్లాన్ చేసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా ఆలోచించాడు అని అంటే అసలు ఆ మైండ్ సెట్ ఏంటి సాయిది అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద చర్చ. పాపం ఆ బాలిక ఒకతే ఉంటుందని తెలుసు, ఆ ఇంట్లోకి చొరబడ్డ తర్వాత ఎంతో కొంత అమౌంట్ దొరుకుతుంది అని తెలుసు. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ బాలుడు కేవలం వాళ్ళ ఇంటి గోడ నుంచి వీళ్ళ ఇంటి గోడ లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత ఎట్లా లోపలికి ఎంటర్ కావాలి అనేది కూడా స్కెచ్ ప్రకారం రాసుకోవడం, ఆ తర్వాత సహస్ర లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత సహస్ర కనిపించడంతో ఆ పాప మీద విచక్షణారహితంగా ఆ పాప మీద కూర్చొని ఫస్ట్ గొంతు నులిమాడు. తర్వాత చనిపోవట్లేదు ఆర్ ఇంకా కూడా కొట్టుకుంటుంది అన్న తర్వాత ఆయన వెంట కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఆ కత్తితోని విచక్షణారహితంగా ఆ పాప మెడ మీద 12 సార్లు కట్ చేశాడు అని అంటే ఎంత క్రూరంగా వ్యవహరించాడు సాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఇంకా ఆ పాప కదులుతుంది అని తెలుసుకున్నాడు కాబట్టే అగైన్ ఎక్కడ పడితే అక్కడ, అంటే ఆమె స్టమక్ మీద అనుకోండి, లేకపోతే ఆమె బాడీ ఎక్కడ కనిపిస్తే అక్కడ పొడి చేశాడు అంతే. సో ఇంత క్రూరంగా ఒక 10వ తరగతి బాలుడు, సాయి అనే 10వ తరగతి బాలుడు సహస్ర అనే అమ్మాయిని ఇంత విచక్షణారహితంగా చంపాడు అని అంటే ఇక ఆలోచించుకోండి, అంటే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది. ఇప్పుడు సహస్ర వాళ్ళ పేరెంట్స్ అయితే నరకం చూస్తున్నారు. ఎందుకంటే మా పిల్ల మీద అంతగానం ఎవరికి కక్ష ఉంది అని తలలు కొట్టుకున్నారు. పోలీసులు కూడా అసలు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ ఇది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు యాక్చువల్లీ స్థానికులు ఎవరైతే ఉన్నారో, నేను మార్నింగ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను, ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది. బికాజ్ ఆ ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా ఒక క్లూ లేదు. దీన్ని ఎట్లా ఛేదించాలి అనుకున్నప్పుడు పక్కన ఎదురుగా ఉన్నటువంటి ఇంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా, అది ఏ ఏజ్ గ్రూప్ అన్నా కానీ ఎవరైనా కానీ. అండ్ ఒక విజువల్ మనకు తెలుసు, చాలా వైరల్గా మారింది. అది ఏంటి అని అంటే గోడ పక్క నుంచి ఒక బాబు ఎవరో తొంగి చూస్తున్నట్టుగా ఉంది, అనుమానం అంతా కూడా దాని చుట్టే తిరిగింది. ఇప్పుడు సాయి అనే వ్యక్తే ఇప్పుడు ఆ గోడ పక్క నుంచి తొంగి చూసిన వ్యక్తి సాయేనా? ఇప్పుడు పైనుంచి ఆల్రెడీ దూకేసి దొంగతనం చేసిండు, తర్వాత గమ్మున మళ్ళా ఇంట్లోకి వచ్చేసిండు. కానీ ఇప్పుడు ఆ గోడ దగ్గర తొంగి చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? అంటే ఈ సాయికి ఎవరైనా సహకరించారా? దొంగతనంలో ఇప్పుడు ఎవరైతే ఆ గోడ చాట్ పక్క నుంచి ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యక్తి ఆ గల్లీ పక్కన ఏం జరుగుతుంది, ఆ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఏం జరుగుతుంది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ, తర్వాత సాయిని పైన ఉన్నటువంటి సాయిని కోఆర్డినేట్ చేస్తూ
యూ కెన్ ప్రొసీడ్ అన్న సిగ్నల్ ఇచ్చాడా, ఇట్లాంటివన్నీ కూడా డౌట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ పిల్లాడు పూర్తిగా ఆ ఇంట్లో ఉన్న కత్తి ఒకటి మాయమైపోయింది కాబట్టి ఆ కత్తితోనే చంపారు అని అనుకున్నారు. కాదు, యాక్చువల్లీ సాయియే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి కత్తితోనే విచక్షణారహితంగా పొడి చేశాడు. లిస్ట్ ప్రకారం ఆయన ఫస్ట్ ఓపెనింగ్ ద లాక్, దెన్ లోపల ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎట్లా నిలువరించాలి, ఆ తర్వాత నిజంగా అవసరమైనప్పుడు ఆ కత్తిని ఎలా యూజ్ చేయాలి, ఒకవేళ అడ్డొస్తే ఎవరినైనా సరే చంపేయాలి అని ఫిక్స్ అయ్యే కత్తి కూడా వెంట తీసుకువెళ్ళాడు. ఇప్పుడు 80,000 రూపాయలు సాయి తీశాడు అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ మొన్నటి వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్నింగ్ వరకు కూడా డబ్బులు ఏమీ పోలేవు, అసలు దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు అనేటువంటి మాట ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి సిచ్యువేషన్. అంటే పాప చనిపోయింది కాబట్టి నిజంగా వాళ్ళు అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఇది గుర్తించలేకపోయారా? 80,000 సాయి ఇంటి నుంచి దొంగిలించుకొని దర్జాగా అమ్మాయిని చంపేసిన తర్వాత అగైన్ అంతే దర్జాగా ఆ పక్కన ఉన్నటువంటి గోడని దాటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు, దర్జాగా ఉండిపోయిండు. ఎవరు కూడా 5 రోజుల పాటు గుర్తించలే. ఒకవేళ నిజంగానే స్థానికులు ఆయనను చూసి ఉండకపోతే, బికాజ్ అది డే టైం, వీళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 గంటలు 3 గంటల వ్యవధిలోనే ఇదంతా కూడా నడిచింది. కాబట్టి ఎవరైతే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరో ఒక్కళ్ళు డెఫినెట్లీ చూసుంటారు ఆ వ్యక్తి ఇటు నుంచి అటు దిగడం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పిల్లలు కాబట్టి క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు సహస్ర ఉన్నటువంటి ఇంట్లో కూడా వాళ్ళ తమ్ముడు కూడా క్రికెట్ ఆడతాడు. ఈ బాలుడు కూడా వచ్చి వాళ్ళ ఇంట్లోనే క్రికెట్ ఆడతాడట. కాబట్టి బాల్ పడిందనో ఇంకేదో రూపంలో చెప్పుకోవచ్చులే అన్న కాన్ఫిడెన్స్తోనే ఈ హత్యకు పూనుకొని ఉంటాడు అనేటువంటిది ఇంకో వర్షన్ వినిపిస్తోంది. 80,000 రూపాయలు దొంగిలించాడంటే 10వ తరగతి వ్యక్తికి ఆ 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడికి 80,000 రూపాయలతోని ఏం పని? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత షాకింగ్ ఏంటంటే ఇప్పుడు సాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక షాకింగ్ లాంటిదే. బికాజ్ వాళ్ళ కొడుకే ఇట్లా ఇంత ఘోరంగా హత్య చేస్తాడని ఎవరు ఊహించరు కదా. ఎందుకంటే 5 రోజుల నుంచి కూడా మీడియా కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు ఆ ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు, ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నారు. అంటే సాయి పూర్తిగా గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వెంట తెచ్చుకున్నటువంటి కత్తి ఎక్కడ, అండ్ ఇప్పుడు సహస్ర చదువుతున్నటువంటి స్కూల్ అండ్ సాయి చదువుతున్నటువంటి స్కూల్ ఒకటేనా? ఇప్పుడు వీళ్ళింట్లో డబ్బులు ఉన్నాయని ఎట్లా తెలుసుకున్నాడు సాయి? ఇట్లా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ పూర్తి స్థాయిలో వీటికి ఆన్సర్స్ రావాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. కానీ 5 రోజుల తర్వాత ఈ కేసును అయితే ఛేదించారు పోలీసులు. కానీ ఇంత దారుణంగా ఒక మైనర్ బాలుడే ఇట్లా ఒక అమ్మాయిని చంపేస్తాడు, అది కూడా 20 కత్తి పోట్లతోని చంపేస్తాడు అని కూడా ఎవరు ఊహించి ఉండరు. కానీ ఇందులో జరిగినటువంటిది ఇదే. ఒక 10వ తరగతి అబ్బాయి ఈ మైనర్ బాలికను చంపాడంటేనే అసలు మనం ఏడిపోతున్నాం, ఎవరి గురించి ఏం ఆలోచించాలి కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సాయి టీనేజర్గా పోలీసులు తేల్చిండ్రు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. ఈ టీనేజర్ వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 రూపాయలు దొంగతనం చేశాడు. డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చుని గొంతు నులిమాడు. ఫస్ట్ చనిపోయిందో లేదో అని, ఆ తర్వాత గొంతు కోసాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని ఉద్దేశంతో విచక్షణారహితంగా పొడి చేశాడు. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఈ టీనేజర్ ఓ ప్లాన్ రాసుకొని మరీ వచ్చి ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇదన్నీ అంటే ఇది అందరి పేరెంట్స్కి కూడా ఒక బిగ్ అలర్ట్ ఆర్ ఏమంటారు ఒక డేంజర్ అలారం అనుకోండి. పిల్లల ఆలోచన ఎటుపోతుంది, దయచేసి పిల్లల్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి అనేది కూడా ఇది ఒక డేంజరస్ సైన్ అని కూడా అనుకోవచ్చు. హత్యకు గురైంది 10 ఏళ్ల పాప, చంపింది 10వ తరగతి కుర్రాడు. 15 ఏళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుల్లో కనిపిస్తోంది. దొంగతనానికి స్కెచ్ వేయడం, ఇంట్లో ఎవరు లేని సమయంపై ఆరా తీయడం, ఎవరికి కనబడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం, ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం.
వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకువెళ్ళడం, ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చేయాలో ప్లాన్ గీసుకోవడం, మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం, ఒకటా రెండా 15 ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్ వేశాడు అని అంటే ఊహకు కూడా అందదు. సో ఎట్టకేలకైతే కూకట్పల్లి సహస్రాకి సంబంధించిన కేసు మిస్టరీ వీడింది. కానీ ఇంత దారుణంగా ఒక మైనర్ బాలుడే మైనర్ బాలికను చంపినటువంటి ఘటన, అది కూకట్పల్లిలో ఇప్పుడు ఒక సంచలనం అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ కేసు ఇక్కడికే ఎండ్ కాదు. బికాస్ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ పేరెంట్స్ ఎవరు, సాయి ఎందుకు ఇట్లా ఆలోచించాడు, సాయి ఎందుకు ఇట్లా దొంగతనానికి వెళ్ళాడు, అట్లాగే చంపడానికి గల కారణం ఏంటి, ఈ స్కెచ్ అంతా పేపర్ మీద రాసుకోవడం ఏంటి, అసలు సాయి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశ్నలు ఇప్పుడు రైజ్ కాబోతున్నాయి. సిచ్యువేషన్ ఒక్కసారి ఇది సంజీవ్ రావు ఎక్కడైతే సోషల్ మీడియాలో ఆర్ అందరు ప్రచారం చేసిర్రో వాళ్ళ ఇల్లు ఇదే. ఒక్కసారి చూడండి, ఈ హౌస్ లో ఇన్సిడెంట్ జరిగింది అన్న తర్వాత ఒక్కసారి చూడండి, కంప్లీట్ గా గల్లీ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఒక్కసారి చూడండి. సో ఇది సిచ్యువేషన్. ఒక్కసారి పైనకు వెళ్లే ప్రయత్నం ఒకసారి చేద్దాం. క్లూస్ కి సంబంధించిన టీం మనం చూడొచ్చు. కంప్లీట్లీ క్లూస్ టీమ్ ఇది. ఇక్కడే మొత్తం అంతా సేకరిస్తున్నారు. క్రైమ్ సీన్ ఆఫీసర్ సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్? సో ఒకసారి మీరు చూడొచ్చు, కంప్లీట్లీ వీళ్ళు ఇది ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారి చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇదే ఇక్కడ నుంచే జంప్ చేశాడు ఆ అబ్బాయి, జంప్ చేశాడు. అండ్ ఒకసారి మనం చూడొచ్చు, ఇదే హౌస్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వినాయకుడు ఎక్కడైతే పెట్టి ఉన్నాడో, ఈ కట్టెన్ ఎక్కడైతే ఉందో అందులో ఆ బాబు ఉండేవాడు. సో అక్కడి నుంచి చాలా డిస్టెన్స్ ఉంది యాక్చువల్లీ. ఒకవేళ కాలు స్లిప్ అయినా ఇంకేదైనా ఎంత డేంజరస్. ఇది 3rd ఫ్లోర్, ఆల్మోస్ట్ 3rd ఫ్లోర్ నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి దూకాడు. ఇది సహస్ర హౌస్, ఇదే ఆ బాబు ఉండేటువంటి హౌస్ ఇది. సరే మనకు కనిపిస్తోంది ఏముంది ఇటు నుంచి ఇటే అనుకోవచ్చు, బట్ ఇది ఎంత డేంజరస్ అంటే పడినా అసలు కాలు చేతు కాదు, మనిషి కూడా చనిపోయే పరిస్థితి ఉంటది. ఇంత డేంజరస్ గా ఈ పక్కన ఇల్లులో ఉన్నటువంటి అబ్బాయే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం. ఏం జరిగింది అసలు? ఐ థింక్ షాకింగ్ కదా. మీరు మళ్ళీ ఏం చేయాలి, 1 వీక్ నుండి ఇదే రిపీట్ చేస్తున్నాం. ఓకే, మాకు తెలియక ఇంకా ఇది పరిస్థితి. ఓకే, లాస్ట్ కి వస్తే ఆ పక్కన ఉన్నటువంటి అబ్బాయి చేశాడు. మీరు అబ్బాయిని చూస్తుంటారు కదా, అంటే జస్ట్ పిల్లలు ఆడుతుంటారు అంతే తెలుసు తప్ప ఈ బాబు అని ప్రత్యేకంగా మనకు పాయింట్అవుట్ చేయలేదు. అంత చిన్న బాబు కూడా చేస్తాడని మాకు తెలియదు కదా. అసలు డౌట్ రాలేదు. తర్వాత పోస్ట్ మార్టం లో ఇంకా ఏజ్ వరకు చేసింటారు అంటే అప్పుడు మనకు డౌట్ అనేది. అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే 15 నుంచి అంటే 25 తక్కువ ఏజ్ వాళ్ళు. దీంట్లో తక్కువ ఏజ్ వాళ్ళు ఎవరు లేదు. ఓహో, అచ్చా, ఓకే. మరి సంజీవ్ రావు అనే వ్యక్తిని తీసుకుపోయారు కదా, ఫ్యామిలీ అయితే ఆయన అదే అయిపోయింది. మా మామయ్య వాళ్ళు, మా బామ్మర్ది వాళ్ళకి అందరికి ఇబ్బంది. అచ్చా, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. ఓకే, కానీ పాప మాత్రం అన్యాయంగా ఆడుకునేది మా వాళ్ళతో, మంచిగా ఆడుకునేది మా పిల్లలతో. అదే యా, ఇది సిచ్యువేషన్. ఒక్కసారి అసలు మనం ఊహించి కూడా ఉండమన్నమాట. ఇగో ఇదే హౌస్, ఇదే పెంట్ హౌస్. ఒక్కసారి మీరు చూడండి, పైన ఉన్నటువంటి పోర్షన్స్ అంటే ఎక్కడైతే ఈ బాబు హత్య చేశాడు అనేటువంటి బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ లోని
వాళ్ళందరూ కూడా ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ ఇంట్లోనే బాబు ఉండేటోడు అంటే అసలు నిజంగా లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటే అసలు నాకే భయం వేస్తుంది. అసలు ఏంటి ఇది 10th క్లాస్ బాబు ఇంత దారుణంగా ఎట్లా ఆలోచించగలిగిండు, అట్లాగే ప్లాన్ వేసుకొని మరి పేపర్లో రాసుకొని మరి ఎట్లా ఏం చెయ్యాలి, నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని పేపర్లో రాసుకొని ఇంత దారుణంగా హత్య చేశాడు అంటే అసలు ఎవరికి కూడా నమ్మశక్యంగా కానటువంటి విషయం. సో పైనకైతే ఈ రోజు అలౌ చేసిండ్రు. యాక్చువల్లీ 5 days నుంచి కూడా ఎవరిని అలౌ చేయలేదు. సో ఇంత భయంకరంగా ఒక చిన్న బాబు ఆర్ ఒక మైనర్ బాలుడు ఇంకొక మైనర్ అమ్మాయిని చంపాడు. దట్టు రీజన్ ఏంటి అని అంటే అందులో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే దొరుకుతాయో అవి తీసుకొని వెళ్దామని. సో అది ఎంతైనా కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు, అవి తీసుకొని వెళ్దాము అంతే సింపుల్. అదే మోటివ్ తోని రావడం, ఆ తర్వాత వచ్చి ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అని గమనించుకోవడం, ఆ తర్వాత పేపర్లో రాసుకున్నట్టుగా ఫస్ట్ ఆ డోర్ని ఓపెన్ చేయాలి, దాని తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర గ్యాస్ బండ ఉంటుంది కదా, ఆ గ్యాస్కి సంబంధించిన అది లీక్ చేయాలి. లీక్ చేసిన తర్వాత ఎవరైతే సహస్ర ఉన్నారో ఆమెని భయపెట్టియాలి. నువ్వు ఒకవేళ అరిచినా ఇంకేం చేసినా నేను లిడ్ చేస్తాను అని. వెంట తెచ్చుకున్నటువంటి చాకు ఏదైతే ఉంటుందో ఆ చాకును చూపిస్తూ లోపల ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగిలించడం స్టార్ట్ చేశాడు. సహస్ర కలారా చూసిన తర్వాత ఏం జరిగింది, ఇంకా అరుస్తుంది లేకపోతే ఇంకెవరికన్నా చెప్పేస్తుంది అనుకున్నారు కాబట్టే ఇంకా లాభం లేదనుకొని వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా ఆమె మీద కూర్చొని గొంతు నులిమి ఆ తర్వాత కత్తితోని పీకని ఒక 12-13 సార్లు కట్ చేయడమే కాకుండా మొత్తం పొట్ట భాగం కావచ్చు ఇదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా రక్కి చంపేయడం అయితే జరిగింది. సో ఇది ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోయింది అని అనుకోవచ్చు. కూకట్పల్లిలో పూర్తిగా ఈ ఇన్సిడెంట్ గురించే గత 5 రోజులుగా మాట్లాడుతున్నారు. లాస్ట్కి వస్తే ఎండ్ ఇంత దారుణంగా ఉంటది అని కూడా ఎవరు ఊహించి ఉండరు.